ఆలోచిస్తున్నాను. ఆడి స్పెషల్ మూమెంట్లు వేరే ఉంటాయి, ఇంటర్వ్యూలో మంచిగా చెప్పాలి కదా. ఎవరయ్యా యాంకర్ పెట్టింది దీన్ని? నెక్స్ట్ టైం నుంచి నన్ను పెట్టండి, నేను బాగా చేస్తాను. చూడు, ఇది చిట్ చాట్ షో. ఓకే, నా ఇష్టం, నేను ఏమైనా అడుగుతా. ఓకే. అనుకోకుండా అన్ఫార్చునేట్లీ నేను ఈరోజు ఈ చిట్ చాట్కి యాంకర్ని. తెలుస్తుంది. మీ ఇద్దరు జర్నీ నాకు తెలుసు, మన చిట్ చాట్ ఆడియన్స్ కూడా తెలియాలి కదా. మీ జర్నీ ఎలా రాజు డీలో? ఆ జర్నీ తెలిసిందే కన్నా చైతన్ మాస్టర్ వల్లే. ఎక్కడో ఖమ్మంలో వినాయక చవితిలో డ్యాన్స్ చేసేవాడిని. అక్కడ నుంచి చైతన్ మాస్టర్ నన్ను చూసి దాని తర్వాత లేదురా నువ్వు ఇంకా బాగా చేస్తావని చెప్పి డీ షోకి తీసుకొచ్చి సాయిదేవ్ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను. దాని తర్వాత చిట్టి మాస్టర్కి అసిస్టెంట్గా వచ్చాను. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా అభి వీళ్ళందరూ మేము అందరం కలిసి చేసాం కంటిన్యూస్గా. దాని తర్వాత చిట్టి మాస్టర్ నన్ను కంటెస్టెంట్ తీసుకున్నారు. సో నాకు అభి, సోమేష్, మనోళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ ఉన్నారు. సో వాళ్ళ వల్ల చిట్టి మాస్టర్ అండ్ మా టీం అందరి వల్ల నేను D10 టైటిల్ కొట్టాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో అభి, వాంబేకి వెళ్ళిన ఒక ఏరియా ఉండేది, అక్కడ డ్యాన్స్ క్లాస్లో చిట్టన్న చేస్తూ డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేవాడు. సో మేము అలా స్కూల్ నుంచి చిన్నప్పుడు మా అన్నయ్యని చూసి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. మా అన్నయ్య బాగా డ్యాన్స్ వేసినప్పుడు మా నాన్న వాడికి బాగా డ్యాన్స్ వేసాడని స్కూల్ ప్రోగ్రాంలో ఒక 70 రూపాయలు ఇచ్చాడు అనమాట నా ముందే. సో వీడికి ఇచ్చాడు, మనం డ్యాన్స్ నేర్చుకోవాలని అక్కడి నుంచి నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని స్టార్ట్ అయింది. సో ఇంకా అలా తర్వాత నేను సైడ్ డాన్సర్గా చేసి తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యి ఆ తర్వాత మీ అందరికీ తెలిసేలా టైటిల్ కొట్టాను. హ్యాపీ. సో తమ్ముడు 17, 18 అన్నా నేను గెలిచాక నువ్వు గెలిచినావు అన్న. 10 అప్పుడు నేను డాన్సర్గా ఉన్నాను, నేను చూశాను నీ పర్ఫార్మెన్స్ అని సూపర్. వాడు 10 కొట్టాడు, అరుస్తున్నాడా? లేదు కదా. అది సరే అభి, మొన్న నీది లాంచ్ ఎపిసోడ్ జరిగింది కదా, మెగా లాంచ్ D20లో. నేను నీది జరగలే. జరిగింది. మరి నీది జరిగింది. నేను అడుగుతున్నది నీ క్వశ్చన్, నువ్వు ఆన్సర్ సరే ఓకేనా? చెప్పండి సార్. D20 మెగా లాంచ్లో నీ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మరి ఒక అమ్మాయి వాయిస్ కూడా వచ్చింది. అవును. విశ్వలో హాయ్, ఎలా ఉన్నావు? నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అమ్మాయి ఎవరు? అమ్మాయి నాకు నాకు తెలుసు అన్న, నేను చెప్పాను. అరే నువ్వు చెప్పావు ఇంకో ఆ రోజు ఏం చేసావు నేను చెప్తాను. వద్దు ఏం చేశాడు? నేను చెప్పాలి. వద్దు సరే రేపు దమ్ము వాడు చేసే అన్ని ఘోరాలు. అమ్మో, నీకు నచ్చిన హీరో ఎవరు అభి? నాకు మహేష్ బాబు, ఆయన అంటే చాలా ఇష్టం. అంత పిచ్చి? అయితే ఒక సినిమా చెప్పు. ఒకటి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇది కలేజా. నేను కూడా కలేజా సినిమా బెంగళూరులో చాలా తక్కువ మంది తెలుగు సినిమాస్ చూస్తూ ఉంటారు ఆ టైంలో. సో నేను కూడా బెంగళూరులో వెళ్ళి థియేటర్లో సినిమా చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మహేష్ బాబు గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో రాజు, నా ఒక్కడికే కాదు, అంత ఒక ఏపీ మొత్తానికి డిప్యూటీ సీఎం ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యాజ్ ఏ డాన్సర్గా మీకు నచ్చిన ఏకైక కోరియోగ్రఫర్ మాస్టర్ ఎవరు? రాజు. కొరియోగ్రఫర్ మాస్టర్ నాకు అందరు ఇష్టమే, కానీ శేఖర్ మాస్టర్ అంటే ఇంకొంచెం ఇష్టం. తమ్ముడు కొంచెం మంచిగా కవర్ వేశాడు. సో అభి చెప్పు. నాకు ప్రభుదేవ మాస్టర్ అంటే చాలా ఇష్టం. సో మాస్టర్ కొరియోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ మొత్తం చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో మాస్టర్ది చాలా ఇష్టం. నేను ఒక సినిమా తీస్తున్నా. ఓకే. ఆ సినిమాలో అభి నువ్వే హీరో. ఓకే, ఆనందించు. అదే చూస్తున్నా. ఆ సినిమాలో నువ్వు హీరో. ఓకే, ఓకేనా? ఏ హీరోని పెడదాం అనుకుంటున్నావు నీ జతలో? ఆయన అడిగారా చెప్తా. ఈ లోపల చాలా ఉన్నాయి పేర్లు, ఎవరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అప్పుడు చెప్తా. నాకు ఇప్పుడు అర్థమైంది, నా షోనే నేను క్వశ్చన్ అడుగుతూనే ఉంటా. సో రాజు, శ్రీలీల గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆమె అయితే బాగుంటుంది నా పక్కన. శ్రీలీల. తమ్ముడు నీ ఏజ్ ఏంటి అసలు? నేనేదో పిచ్చిగా చెప్పాను, సినిమా తీస్తున్నా, నువ్వు హీరోయిన్. నువ్వు పిచ్చిగా చెప్పినావు కాబట్టి నేను అలా చెప్పాను. సో లైఫ్లో నువ్వు చాలా సాంగ్స్ చేస్తావు, నువ్వు కూడా చాలా సాంగ్స్ చేస్తావు యాజ్ ఏ కోరియోగ్రఫర్గా. ఇప్పుడు చేస్తాను యాజ్ ఏ కంటెస్టెంట్గా, నువ్వు కూడా యాజ్ ఏ కంటెస్టెంట్ యాజ్ ఏ కోరియోగ్రఫర్గా చాలా సాంగ్స్ చేశారు. సో అభి ఉండు. రాజు, నీకు ఇప్పుడు దాకా చేసిన సాంగ్లో నీ బెస్ట్ సాంగ్ ఏంటి? నీకు చాలా ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన సాంగ్ ఎద్దలో మైకం సాంగ్ అన్న 3 మూవీ. అది D10లో ఆల్రెడీ వర్షంతో వేసాను ట్రైన్తో. అది నేను మనోడు ఇద్దరం కలిసి చేసాను అనమాట.
నైస్ నైస్ నైస్. సో అభి నీకు? నాకు వచ్చేసి మీ అందరికి తెలిసిన సాంగే D13లో కన్నె పిల్ల కలలే నాటికలో ఆ పాటతోనే చాలా మందికి అభి మాస్టర్ ఉన్నాడు ఒకడు తెలిసాడు. సో ఫస్ట్ టైం ఈ గ్రేస్ ని చూపించుకున్నా అది. సో అందుకే ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. లైఫ్లో అందరికీ ఒక చిన్న ఒక స్పెషల్ మూమెంట్ అని ఉంటుంది ఓకేనా లైఫ్లో. మళ్ళీ ఆ స్పెషల్ మూమెంట్ నా జీవితంలో వస్తే బాగుంటుంది అనే మీ ఇద్దరికి ఆ స్పెషల్ మూమెంట్ ఏంటి? ప్రభుదేవ మాస్టర్తో నేను డ్యాన్స్ చేశాను. సో అది ప్రతిరోజు జరుగుతూ అలా జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ఈ రోజు ఇలా ఆగిపోతే బాగుండని నిజంగా ఆ రోజు ఫీల్ అయ్యాను. సో అది ఎప్పుడు నా లైఫ్లో అలాగే ఉంటుంది. సో ఇది ఎక్కడికి వెళ్ళినా నేను ఇది ఎప్పుడు మర్చిపోకుండా ఇదే చెప్తాను ఆన్సర్. సో నాకు ఆ రోజు మాత్రం అలా జరిగితే బాగుండు అనిపించింది. డాన్సర్స్కి చాలా స్పెషల్. అంతే, అది స్పెషల్. సూపర్. రాజు స్పెషల్ మూమెంట్ ఆలోచిస్తున్నాడు. ఆడి స్పెషల్ మూమెంట్లు వేరే ఉంటాయి, ఇంటర్వ్యూలో మంచిగా చెప్పాలి కదా అని అది కూడా చెప్పొచ్చు. ఆలోచిస్తున్నాడు. నాకు ఎప్పటికైనా ఎన్టీఆర్ సార్ అన్న, ఎన్టీఆర్ సార్ మీద చేతుల మీద టైటిల్ తీసుకునే అంతకంటే బెస్ట్ డే ఇంకోటి ఉంటుంది అన్న చెప్పాలి. సీరియస్ గా అది కూడా మంచిదే. యాజ్ ప్రభుదేవ మాస్టర్ దగ్గర డాన్స్ ఆడింది, ఎన్టీఆర్ దగ్గర ట్రోఫీ తీసుకునింది, చాలా స్పెషల్. ఎవరైనా కంటెస్టెంట్ అయ్యి మాస్టర్ అవుతారు, మీరేంటయ్యా మాస్టర్ అయ్యి మళ్ళీ కంటెస్టెంట్ వచ్చారు, ఏంటి మీ మ్యాటర్? దాని వెనకాల సీక్రెట్ ఏంటి చెప్పు రాజు. మొన్న ఏ సీజన్ D10 అది టైటిల్ కొట్టా, మళ్ళీ ఇదేంటి D20 ఇది కూడా కొట్టాలిగా మరి. బా అయితే అవి వాడు కొట్టేస్తాను ఛాలెంజ్ లో ఉన్నాడు. మరి నువ్వు ఎవరైనా టైటిల్ కొట్టడానికి వస్తారన్న. ఇప్పుడు వాడైనా నేనైనా సరే ఎవరైనా టైటిల్ కొట్ట, నువ్వైనా సరే ఎవరైనా సరే టైటిల్ కొట్టడానికే కదా వచ్చేది. షోలో ఉన్నా ఎవరైనా టైటిల్ కదా కొట్టడానికి. ఇంకా సుదర్శన్ మాస్టర్ గురించి తెలిసిందే. D17 ఒక ఊపి ఎన్నోసార్లు గ్రాండ్ ఫినాలీకి వచ్చి ఇంకా అంతే గ్రాండ్ ఫినాల్ దాకా వస్తాం. ఆ తర్వాత మీ అందరికి తెలిసిందే. కానీ అన్ని గ్రాండ్ ఫినాల్లో నేను ఉంటా, ఎందుకంటే అందరు స్పెషల్ పర్ఫార్మెన్స్ స్పెషల్ ఎంటర్ చేసేది నేనే. అవును, నువ్వు ఇంకోటి మర్చిపోయావు. ఒకటి నువ్వు చేస్తావు, ఇంకోటి నేను చేస్తావు.